ప్రజాస్వామ్య వ్యవస్థకు ఓటు హక్కు ఎంత ముఖ్యమో యువత భవిష్యత్తుకు మాదద్రవ్యాల రహిత సమాజం అంతే అవసరమని జిల్లా కలెక్టర్ ప్రతీక్ జైన్, జిల్లా ఎస్పీ పరితోష్ పంకజ్ అన్నారు. ప్రత్యేక సమగ్ర ఓటర్ జాబితాల సవరణ కార్యక్రమంపై ఓటర్ల అవగాహన కల్పించడంతో పాటు మాదద్రవ్యాలు నిర్మూలించాలన్న సందేశాన్ని ప్రజల్లోకి తీసుకెళ్లేందుకు జిల్లా కలెక్టరేట్ నుంచి ఐబీ గెస్ట్ హౌస్ వరకు గురువారం నిర్వహించిన 2K రన్ను వారి జెండా ఊపి ప్రారంభించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ ప్రతీక్ జైన్ మాట్లాడుతూ ప్రతి అర్హత కలిగిన పౌరుడు ఓటర్ జాబితాలో తన పేరు నమోదు చేసుకోవడం ప్రజాస్వామ్య బాధ్యతని పేర్కొన్నారు. ప్రత్యేక సమగ్ర ఓటర్ జాబితా సవరణ ప్రక్రియ ద్వారా ఓటర్ జాబితాలను మరింత పారదర్శకంగా ఖచ్చితంగా రూపొందిస్తున్నామని తెలిపారు. 18 సంవత్సరాలు నిండిన ప్రతి యువకుడు, యువతి ఓటర్గా నమోదు కావాలని, చిరునామా మార్పులు, పేరు సవరణలు, ఇతర వివరాల నవీకరణ కోసం ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. రాజ్యాంగం కల్పించిన ఓటు హక్కు వజ్రాయుధం లాంటిదని, ఎన్నికల ప్రక్రియపై ప్రజల విశ్వాసాన్ని మరింత బలోపేతం చేయడంలో ఖచ్చితమైన ఓటర్ జాబితా కీలక పాత్ర పోషిస్తుందని అన్నారు. నేటి నుంచి బూత్ లెవెల్ అధికారులు ఇంటింటికి వెళ్లి ఎన్యూమరేషన్ ఫారాలను పంపిణీ చేస్తారని, ప్రజలు సరైన వివరాలను అందించి కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని కోరారు. అలాగే మాదద్రవ్యాల దుర్వినియోగం సమాజానికి, ముఖ్యంగా యువతకు తీవ్రమైన ముప్పుగా మారుతోందని పేర్కొంటూ డ్రగ్స్కు దూరంగా ఉండడం ప్రతి ఒక్కరి బాధ్యతని అన్నారు. ఆరోగ్యకరమైన జీవనశైలి, క్రీడలు, విద్య, సృజనాత్మక కార్యకలాపాల ద్వారా యువత తమ లక్ష్యాలను సాధించాలని సూచించారు. జిల్లా ఎస్పీ పరితోష్ పంకజ్ మాట్లాడుతూ మాదద్రవ్యాల దుర్వినియోగం మరియు అక్రమ రవాణాను అరికట్టడంలో పోలీస్ శాఖకు ప్రజల సహకారం ఎంతో అవసరమని అన్నారు. మాదద్రవ్యాల విక్రయం లేదా వినియోగంపై సమాచారం తెలిసిన వెంటనే పోలీసులకు తెలియజేయాలని కోరారు. యువత చెడు అలవాట్ల బారిన పడకుండా తల్లిదండ్రులు, ఉపాధ్యాయులు, సమాజం అప్రమత్తంగా ఉండాలని సూచించారు. డ్రగ్స్కు నో చెప్పి ఆరోగ్యవంతమైన, బాధ్యతాయుతమైన సమాజ నిర్మాణానికి ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలని పిలుపునిచ్చారు. ఈ 2K రన్లో అదనపు ఎస్పీ చైతన్యరెడ్డి, అదనపు కలెక్టర్ పాండు, రెవెన్యూ డివిజనల్ అధికారులు, తహసీల్దార్లు, వివిధ శాఖల జిల్లాధికారులు, ఉద్యోగులు, పోలీస్ సిబ్బంది, ఉపాధ్యాయులు, విద్యార్థులు, యువత, సాంస్కృతిక సారథి కళాకారులు, స్వచ్ఛంద సంస్థల ప్రతినిధులు, ప్రజలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. మన ఇక్కడ వచ్చిన జిల్లా కలెక్టర్ శ్రీ ప్రతీక్ జైన్ సార్ గారికి, అడిషనల్ ఎస్పీ చైతన్య ఐపీఎస్ గారికి, మన అడిషనల్ కలెక్టర్ ఆర్డీఓ గారికి, డిఎస్పీ గారికి, పోలీస్ పరివార్కి, మీడియా మిత్రులకి, తర్వాత ఇక్కడ వచ్చిన స్కూల్ స్టూడెంట్స్, టీచర్స్, డాక్టర్స్ అందరికీ నా తరఫున నమస్కారం. సో టుడే we conducted this 2K run program for the awareness related to SIR, Special Intensive Revision, which is starting from today onwards, and it will be a 1 month long exercise. So in detail district collector sir will talk. And one more issue we took today, that is drug awareness. So in Telangana, not only in Telangana, in India, the menace of drug is there, and many people are losing their life, their family are being ruined because of drugs. In Telangana, although we are not a major cultivator, but we are one of the consumptor. So mainly our Eagle team, which is located in Hyderabad, they have taken this initiative to create awareness regarding drug abuse and drug consumption. So ఇదే విధంగా ప్రతి జిల్లాలో మేము ఈరోజు డ్రగ్ అవేర్నెస్ కోసం 2K రన్ కూడా ఆర్గనైజ్ చేస్తున్నాము. కాబట్టి మన సంగారెడ్డి జిల్లాలో కూడా ఈరోజు ఈ ప్రోగ్రాం పెట్టడం జరిగింది. నమస్కారం, శుభోదయం. ఇప్పుడు మనకి అందరికీ తెలుసు, నాతో పాటు ఎస్పీ గారికి, జేసీ గారికి, అడిషనల్ ఎస్పీ, ఆర్డీఓస్, అన్ని స్కూల్స్ నుంచి వచ్చిన వాళ్ళ పిల్లలు, మీడియా మిత్రుల అందరికీ నమస్కారాలు. మన అందరికీ తెలుసు, మన దేశంలో ఎప్పుడైనా మనం నడుస్తున్నాము, గాంధీ గారు నడిచారు, అప్పుడు దాండి ఉన్నప్పుడు ఒక రివాల్యూషన్ వస్తుంది, చేంజ్ వస్తుంది. పొలిటికల్ లీడర్స్ కానీ, సోషల్ లీడర్స్ కానీ ఈ దేశంలో, రాష్ట్రంలో ఒక ప్రత్యేకత ఉంది. ఎప్పుడు మనము ఏదో కాజ్ పెట్టుకొని మనం నడుస్తాము, దాంతో చేంజెస్ వస్తాయి సొసైటీలో. ఆ ఆశలతోటినే ఈరోజు 2K రన్ పెట్టడం జరిగింది. ముఖ్యంగా 2 ఉద్దేశాలు ఉన్నాయి మనకి. ఒకటి అయితే SIR, స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్. ఒక 2002 తర్వాత ఇప్పుడు ఆల్మోస్ట్ 24 సంవత్సరాల తర్వాత ఇప్పుడు మనం ఇది చేయబోతున్నాము. ఆల్రెడీ ఈ రోజు నుంచి మొదలవుతుంది. ప్రతి ఇంటికి మన BLO వారు వస్తున్నారు. వారికి సన్మానించండి, వారితోటి సహకరించండి. వారితోటి అడిగిన ప్రశ్నలు ఏవైతే ఉంటాయో, ఫార్మ్స్ ఏవైతే ఉంటాయో, దాంతో మీరు సంపూర్ణంగా మీ సహయోగం ఇస్తేనే మనం ఈ ప్రక్రియ చేపడతాము. దాంతో ప్రక్రియ ఏముంది, గౌరవ ఎలక్షన్ కమిషన్ ఏం చెప్తుంది అయితే, మన వాళ్ళు ఉంటే, మన దేశ సంబంధించిన వాళ్ళు ఎవరైనా 18 సంవత్సరాలు నిండినట్టుగా పూర్తిగా చేసినట్టు వారు అయితే వారికి ఓటు హక్కి ఏం భంగం కలిగించదు కూడా. ఆ ప్రక్రియ మనం మొత్తం సంపూర్ణంగా చేయాలి అయితే మీ అందరూ సహకారం కావాలి. బికాజ్ మనము డేటా అడుగుతాము,
2002 సంవత్సరంలో మనము ఉండకపోవచ్చు, ఒకవేళ నేను కూడా ఓటర్ లేను అప్పుడు. నా ఓటర్ మ్యాపింగ్ కూడా నా నాన్న